నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ కంచుకోటలో ఆధిపత్య పోరు కోసం వైసీపీ నేతలు తెగ గింజుకుంటున్నారు. టెక్కలి వైసీపీలో రాజకీయం నువ్వా నేనా అన్నట్టుగా మారింది. దువ్వాడ కుటుంబం రాజకీయంతో టెక్కల్లో వైసీపీ ముక్కలైంది. శ్రీనివాస్ వర్సెస్ వాణిగా వార్ కొనసాగుతున్న సమయంలో ఇన్ఛార్జిగా ఛాన్స్ కొట్టేశారు పేడార్ తిలక్. అయితే ఇప్పుడు దువ్వాడ వాణి చేస్తున్న నయా రాజకీయంతో తిలక్కు సైతం టెన్షన్ పడుతున్నారట. మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి లవ్ స్టోరీ, దువ్వాడ ఫ్యామిలీ గొడవలతో టెక్కలి నియోజకవర్గంలో వార్తలు నిలుస్తూ వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేయసి మాదిరితో కలిసి టీవీల ముందు చేసిన రచ్చతో వైసీపీ అధిష్టానం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ను సస్పెండ్ చేయడం వెనక వాడి చక్రం తిప్పారని అంటున్నారు. అయితే శ్రీనివాస్ను పార్టీ నుంచి గెంటేయడంతో పేడార్ తిలక్ తనకు లైన్ క్లియర్ అయిపోయినట్టని భావించాడు. కానీ అసలు రాజకీయం వాణి ఇప్పుడే మొదలుపెట్టిందట. కొన్ని రోజులుగా దువ్వాడ వాణి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. పేడార్ తిలక్తో కలిసి నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీల్లో పాల్గొంటున్నారు. అయితే వైసీపీ నుంచి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడం మిగిలిన కథను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యారు. పార్టీ వేటు పట్టడంతో సొంతంగానే ప్రజల్లో తిరుగుతామని ప్రకటించిన దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి జంట టెక్కెలిలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో శ్రీనివాస్కు పూర్తిగా చెక్ పెట్టాలని భావిస్తున్న దువ్వాడ వాణి పార్టీ యాక్టివిటీస్ని మరింత స్పీడప్ చేస్తారని అంటున్నారు. వాణి ఎంట్రీతో దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ప్రేమ జంట డైలమాలో పడిందట. దువ్వాడ శ్రీనివాస్ మాధురిలే కాదు, అటు తిలక్ సైతం ఇప్పుడు వాణి ఇచ్చిన స్ట్రోక్తో షాక్లో పడిపోయారట. ఎంతకాలం తిలక్తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన దువ్వాడ వాణి ఇప్పుడు ఇండివిజువల్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శల్లో గడిచిన కొద్ది రోజులుగా పాల్గొంటూ క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాణి రీఎంట్రీతో అక్కడ తమ ఇన్ఛార్జ్ సీటుకు ఎసరు పడుతుందన్న ఆందోళన పేడార్ తిలక్ వర్గీయులను వెంటాడుతుందట. దువ్వాడ వాణి 2004లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ఇప్పుడు టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా భార్య బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నుంచి ఎదిగారు. జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, అక్కడి నుంచి వైసీపీలో చేరి 4 సార్లు ఓడిపోయారు. శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఓటమి చెందారు. ఎప్పుడూ వివాదాలకు కేరఫ్గా ఉండే దువ్వాడ శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన నోరేసుకుని పడిపోయేవాడు. ఆ నోటి దూల కారణంగానే జగన్కు దగ్గరయ్యాడు. 4-5 సార్లు ఓడిన దువ్వాడ శ్రీనివాస్ను ప్రోత్సహిస్తూ వచ్చిన జగన్ ఏకంగా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి చట్టసభకు పంపించాడు. అయితే అసలే ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్, పైగా ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చకెక్కడం, పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ కెరియర్ డోలాయమానంలో పడింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న వాణి మాత్రం అటు భర్తకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తూనే తిలకం సైడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. లేటెస్ట్గా టెక్కలి నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో కూడా వాణి కనిపించారు. దాంతో ఆమెకు పార్టీ పెద్దల ప్రోత్సాహం కూడా ఉంటుందని అంటున్నారు. పార్టీ నేతల్లో కూడా వాణి పైన సాఫ్ట్ కార్నర్ ఉందంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వదిలేయడంతో వాణి పైన సింపతి చూపిస్తున్నారట. ఈ సెంటిమెంట్తో వాణి తిలక్ పదవికి గండి కొడుతుందన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే టెక్కల్లో వాణి అయినా తిలక్ అయినా ఇంకెవరొచ్చినా వైసీపీకి అంత సీన్ లేదంటున్నారు స్థానికులు. టెక్కలి టీడీపీ అడ్డాని అచ్చెన్నాయుడు కాదని అక్కడ వైసీపీకి ఛాన్స్ లేదని తమ్ముళ్ళు అంటున్నారు. 2014 నుంచి టెక్కల్ని కంచుకోటగా మార్చుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడును ఢీ కొట్టేందుకు గత 2 ఎన్నికల ముందు ఎన్నో జిమ్మిక్కులు చేశారు. కానీ అవేవీ పనిచేయలేదు. రాబోయే రోజుల్లో టెక్కలి వైసీపీలో వాణి రోల్ ఎలా ఉంటుందో కానీ వైసీపీ నుంచి ఆమె ఎంత కష్టపడినా వృధా ప్రయాసే అవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.